గైస్, వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. రివెంజ్ లవ్ ఎపిసోడ్ 6. ఈ ఎపిసోడ్లో ఆ రోజు ఆఫీస్ ఎప్పటిలాగే ఉంది. ఏ ప్రత్యేకత లేదు. సంజయ్ తన డెస్క్ దగ్గర కూర్చొని పని చేస్తున్నాడు. ఫైళ్ళు, నంబర్లు, డేటా అన్నీ ముందు చూసినవే, కానీ మనసు మాత్రం ఇక్కడ లేదు. ఏదో బరువు. టీమ్ లీడ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఓల్డ్ రికార్డ్స్ వెరిఫై చేయాలి అని వచ్చింది. సంజయ్ మెయిల్ చదివాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. తర్వాత నెమ్మదిగా లేచి ఐటీ డిపార్ట్మెంట్ వైపు నడిచాడు. అక్కడ పాత ఫైళ్ళ గది. ఎవరూ ఎక్కువగా రారు. అతను లోపలికి వెళ్ళాడు. ఫైల్ ర్యాక్స్ మధ్య నడుస్తూ డాక్యుమెంట్స్ చూస్తున్నాడు. అప్పుడు వెనుక నుంచి పాదాల శబ్దం. అన్విత. ఆమె కూడా పాత డేటా కోసం అక్కడికి వచ్చింది. సంజయ్ అంది ఆశ్చర్యంగా. అతను తలెత్తి చూశాడు. ఆమెను చూసిన వెంటనే అతని మనసులో ఒక్కసారిగా ఇరిటేషన్. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అన్నాడు. స్వరం సాధారణంగా లేదు. అన్విత కొంచెం ఆశ్చర్యపోయింది. టీమ్ లీడ్ అడిగారు అని అంది. సంజయ్ అక్కడే ఉన్న ఫైల్ని గట్టిగా టేబుల్ మీద పెట్టాడు. ఆ శబ్దానికి అన్విత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక్కడికి రావద్దు మేడం అన్నాడు. ఆ మాట అన్వితకి అస్సలు అర్థం కాలేదు. ఏం అని అంది. మీరు ఇక్కడికి రావద్దు అని మళ్ళీ అన్నాడు. ఇప్పుడు స్వరం స్పష్టంగా కోపంగా ఉంది. నేనేం చేశాను అంది అన్విత. ఆ ప్రశ్న సాధారణమైనదే, కానీ సంజయ్ కోపాన్ని ఆపలేకపోయాడు. ఇది మీ పని కాదు మేడం అన్నాడు. నేను కూడా ఇదే టీంలోనే ఉన్నాను అంది అన్విత. మీరు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు అంది. సంజయ్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత క్షమించండి మేడం అన్నాడు. కానీ క్షమాపణలో కూడా కఠినత ఉంది. మీరు ఇక్కడ ఉండటం నాకు ఇబ్బంది అని అన్నాడు. ఆ మాట అన్వితని పూర్తిగా గందరగోళంలో పడేసింది. ఎందుకు అంది. సంజయ్ ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు. బయటకి వెళ్ళిపోయాడు. సంజయ్ చేతులు వణుకుతున్నాయి. ఇలా ఎందుకు మాట్లాడాను అని తనలో తానే అనుకున్నాడు. ఆ రోజు తర్వాత సంజయ్ పూర్తిగా మారిపోయాడు. అన్విత ఏదైనా అడిగితే ఓకే మేడం, సెండ్ చేయండి అని మాట్లాడతాడు. అంతే, ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. ఆమె ఎదురుగా వచ్చినా తల తిప్పేవాడు. మాట్లాడకుండా వేరే దారి పట్టేవాడు. అన్విత మాత్రం ఇంకా అర్థం చేసుకోలేకపోయింది. నేనేం చేశాను అని తనలో అనుకుంది. సంజయ్ మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు. దూరంగా ఉండాలి, మాటలు తగ్గాలి, పని మాత్రమే అని నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు ఆఫీస్లో ఏ మార్పు కనిపించలేదు. అందరూ తమ తమ పనుల్లో మునిగిపోయారు. ల్యాప్టాప్ స్క్రీన్లు వెలుగుతున్నాయి. ఫోన్ నోటిఫికేషన్లు వస్తున్నాయి. మీటింగ్స్ షెడ్యూల్ అవుతున్నాయి. కానీ ఈ సాధారణ దృశ్యాల మధ్య ఒక నిశ్శబ్దమైన ప్రణాళిక నెమ్మదిగా కదులుతుంది. సంజయ్ తన డెస్క్ దగ్గర నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ముఖంలో ఏ ప్రత్యేక భావన లేదు. పనిచేస్తున్నట్టే కనిపిస్తున్నాడు. కానీ అతని కళ్ళు కేవలం స్క్రీన్ మీద కాదు, సమాచారం మీద ఉన్నాయి. అతను ఒక ఫైల్ ఓపెన్ చేశాడు. పాత ప్రాజెక్ట్ వివరాలు, ఎవరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏ డిపార్ట్మెంట్ ఏ ఫైల్ చూసింది అని. అతను ఒక్కో వివరాన్ని మెల్లగా చదువుతున్నాడు. ఏ తొందర లేదు, ఇవి అన్నీ కలిస్తే అని తనలో ఆలోచించాడు. అన్విత
కొన్ని డెస్కుల దూరంలో కూర్చుని ఉంది. ఒక ఫైల్ విషయంలో సంజయ్ని అడగాలని నిర్ణయించుకుంది. అతని దగ్గరకు వెళ్ళింది. సంజయ్ అంది. అతను తలెత్తి చూశాడు. చెప్పండి మేడం అన్నాడు. స్వరంలో ఏ కోపం లేదు, కానీ ఆప్యాయత కూడా లేదు. ఈ డేటా వెరిఫై చేయండి అని అంది. సంజయ్ ఫైల్ ఒక్కసారిగా చూశాడు. ఓకే మేడం అన్నాడు. అంతే, ఇంకేమీ అనలేదు. అన్విత ఇంతకుముందు ఇలా కాదు అని తనలో అనుకుంది. ఆమె తన డెస్క్ దగ్గరికి తిరిగి వెళ్ళింది. సంజయ్ మాత్రం మళ్ళీ తన పనిలో పడిపోయాడు. ఇప్పుడు తన ప్లాన్ ఇంకో దశలో ఉంది. ఎవరితో ఎలా కనెక్ట్ అయ్యారు, ఎవరు ఏ సమాచారం ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అన్నీ అతను గమనిస్తున్నాడు. అతను ఒక పాత మెయిల్ తీసుకున్నాడు. దానిలో కొన్ని పేర్లు, కొన్ని తేదీలు ఉన్నాయి. అవి ఎలా ఉపయోగపడతాయో అతనికి తెలుసు. ఇప్పుడు తొందర అవసరం లేదు అని తనలో అనుకున్నాడు. ముందు అన్నీ సరిగ్గా అర్థం కావాలి అని అనుకున్నాడు. లంచ్ టైం వచ్చింది. అన్విత టీంతో కలిసి లంచ్కి వెళ్ళింది. సంజయ్ మాత్రం తన డెస్క్ దగ్గరే ఉన్నాడు. ఎవరికీ ఈ మార్పు కనిపించలేదు. అది అతనికి కావాల్సిందే. ఆ రోజు ఆఫీస్ అయిపోయింది. సంజయ్ తన రూమ్కి వెళ్ళాడు. రూమ్ నిశ్శబ్దంగా ఉంది. అతను బెడ్ మీద కూర్చున్నాడు. ఫోన్ మోగింది. అమ్మ. సంజయ్ ఫోన్ తీసుకున్నాడు. భోజనం చేశావా నాన్న అంది ఆమె. చేశానమ్మా అన్నాడు. ఆమె కొంచెం నిశ్శబ్దంగా ఉంది. నువ్వు బాగానే ఉన్నావా అని అంది. ఉన్నానమ్మా అన్నాడు. ఆ మాట ఆమెకి నమ్మకం ఇవ్వలేదు. నీ స్వరం మారిపోయింది అని అంది. సంజయ్ ఏం మాట్లాడలేదు. ఆమె నెమ్మదిగా చెప్పింది. నీ నాన్న పోయినప్పటి నుంచి నువ్వు ఒక్క రాత్రి కూడా సరిగ్గా నిద్రపోయిందే లేదు అని. ఆ మాట సంజయ్ గుండెల్లో చిన్నగా తాకింది. ఇప్పుడు ఒంటరిగా మరో నగరానికి వచ్చావు. నీ ఆరోగ్యం నాకు భయం కలిగిస్తుంది అని అంది. సంజయ్ కళ్ళు మూసుకున్నాడు. అమ్మా అన్నాడు మెల్లగా. నువ్వు నిద్రపోవాలి నాన్న. మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్యం బాగుండాలంటే నిద్ర చాలా అవసరం. దయచేసి బాగా నిద్రపో అని అంది. సంజయ్ ఏమీ మాట్లాడలేదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంది ఆమె. సరే అన్నాడు. ఫోన్ పెట్టాడు. రూమ్లో మళ్ళీ నిశ్శబ్దం. సంజయ్ బెడ్ మీద వెనక్కి వాలాడు. నిద్ర రాలేదు. అతను నోట్బుక్ తీసుకున్నాడు. కొన్ని లైన్లు రాశాడు. యాక్సెస్ స్టడీ, కనెక్షన్స్ క్లియర్, నెక్స్ట్ స్టెప్ ఇంటర్నల్ అప్రూవల్ అని రాశాడు. అతని ప్లాన్ ఇప్పుడు ముందుకి కదులుతుంది, నెమ్మదిగా, ఎవ్వరూ గమనించకుండా. అదే సమయంలో అన్విత తన రూమ్లో ఉంది. ఆమె కూడా నిద్రపోలేకపోతుంది. నాకు తెలియంది ఏదో జరుగుతుంది అని తనలో ఒక భావం. ఇద్దరూ వేరు వేరు చోట్ల ఉన్నారు, కానీ ఇద్దరికీ నిద్ర రాలేదు. ఒకరికి ప్లాన్ వల్ల, ఇంకొకరికి గందరగోళం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేసి నైస్ అని కామెంట్ పెట్టండి.